కుమ్రం భీం జిల్లా రెబ్బెన మండలంలోని నారాయణపూర్ గ్రామంలో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. గజ్జల తిరుపతి తన భార్య స్రవంతి వయస్సు 40 సంవత్సరాలు శనివారం ఉదయం గొడ్డలితో అతి కిరాతకంగా నరికి హత్య చేశాడు. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. వీళ్ళు ఇలా చిన్న బాగాలేడు ఐసీలు ఉన్నాడు హైదరాబాద్ చూడడానికి కానీ పోయిండు 10 మంది దాకా చూసి ఆటోమేటిక్గా అక్కడ క్రాక్ అయిందట. వీళ్ళు 10 మంది దాకా పోయేసరికి క్యాచ్ చేసి పట్టుకొని వచ్చారు. పోయిన ఎండాకాలంలో ఇట్లనే అయింది సేమ్ నెల ఓటు గొడ్డాలు పట్టుకొని తిరుగుడే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయాలంటే వీళ్ళు నమ్ములు లేదు. ఆల్రెడీ మంచాలను వీళ్ళు చేసుకున్నారు మళ్ళీ మంచిగా అయింది సెట్ అయిన వాళ్ళు అందరికీ మర్చిపోయింది. మొన్న వీళ్ళు ఇక బావం చూడడానికి అనుకోని హైదరాబాద్ ఉన్నాడు ఐసీలు ఆయన ఆటోమేటిక్ అయితే ఆయన చూసి ఈయనకి ఏమైంది మా అక్క వాళ్ళ జీవితం ఆగమైంది అనుకున్నారో ఏమనుకున్నాడు. కానీ అక్కనే షాక్ అయ్యి వీళ్ళను అందరు కలిసిపోతే వాళ్ళని వదిలేసి ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ నైట్ మధ్యాహ్నం ట్రైన్ ఎక్కుకొని నైట్కి రాలేదు. ఎందుకు రాలేదు అని అడిగేసరికి టైం అని అన్నారు అని నేను 8 గంటలకు వచ్చింది తాగి బాగా అరిచిన వాళ్ళే బయటకు వచ్చిన బాగా నచ్చిన వాళ్ళే వచ్చిన వాళ్ళు ఎందుకు కొట్టాను అని అంటే కాదు ఇప్పుడు ఆమె ఉడుస్తున్నది ఆయన వచ్చి నరికిండు కొట్టుకున్నది ఆమె ఉరికొచ్చింది అట్లా మళ్ళీ అది నరికినాక మళ్ళీ ఆ నుంచి ఇంటికి లాక్కొచ్చిందా మళ్ళీ